హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాకరకాయని ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలా కాకరకాయతో ఒకసారి పికిల్ అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది డైలీ వేడివేడి రైస్లో ఒక 1 స్పూన్ వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది షుగర్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గి షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ పికిల్ చేసుకోవడానికి ముందుగా మనం కాకరకాయలని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఇలా సన్నగా గుండ్రగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు చల్లుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోనే ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆవాలు కూడా వేసుకోండి. పచ్చి ఆవాలు వేసుకొని ఇది ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే కడాయిలో ఈ కాకరకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇలా కలుపుతూ మంచిగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వేగాలి. ఇలా వేగాక స్టవ్ అనేది టర్న్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర ఆవాలు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ కొంచెం మెంతిపిండి ఇందులో పిండుకోవడానికి 2 నిమ్మకాయలు, పోపులో వేసుకోవడానికి ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కచ్చాపెచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ అయితే పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే కడాయిలో 1 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే కొన్ని ఎండుమిర్చి వేసుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వండి. ఈ పోపు మొత్తం వేగిపోయాక లాస్ట్లో కొంచెం మెంతిపిండి వేసుకొని స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి. పులుపు కోసం ఒక 2 నిమ్మకాయల్ని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇందులో వేయడానికి 1 కప్ కారం అండ్ 1/2 కప్ ఉప్పు, 1 స్పూన్ మెంతిపిండి అండ్ మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర పొడి ఇవన్నిటిని చల్లారిన పోపులో వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఈ ఉప్పు కారం మొత్తం ఈ కాకరకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్ని ఇలా ఇందులో పిండుకొని ఈ పులుపు మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి. ఈ పికిల్ని మనం 1 మంత్ వరకైనా స్టోర్ చేసుకొని తినొచ్చు. సేమ్ ఇలానే మీరు కూడా ఒకసారి పికిల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.